వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం తృతీయోధ్యాయంలోకి అడుగిడినాం నిన్ననే. అయితే నిన్న తృతీయోధ్యాయ పరంగా మనం సుగ్రీవునికి హనుమంతుడు చేదోడు వాదోడుగా ఉండటం, అంతేకాక రాముల వారు హనుమంతుని యొక్క ఔన్నత్యాన్ని గురించి సీతాదేవితో చెప్పినటువంటి అనేక అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఒక సందర్భంలో ఇహ లంకలో హనుమ అన్న సీతాన్వేషణం, సముద్ర లంఘనం ఇవన్నీ కూడా నీకు తదుపరి తెలిసినవే కదా అని చెప్పి అంటారు. అప్పుడు శతానందుల వారు అడుగుతారు వశిష్ఠుణ్ణి ఆ ఘట్టాలన్నీ తనకి తెలియచేయమని చెప్పి. ఎందుకంటే ఈ మిగతావి సీతాదేవికి ముద్రికియటం ఇవన్నీ కూడా సీతాదేవి ఎరుగున్నవే. ఏమ్మా అర్థమైందా? ఈ ఘట్టాలన్నీ ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఘట్టాలన్నీ కూడా శతానంద మహర్షి వశిష్ఠ మహర్షిని అడుగుతారన్నమాట. వారికి తెలుసుకుందాము అనేటువంటి కుతూహలంతో. ఏ పారాయణ ఆరంభించుకుందామా? లంకలో హనుమ సీతాన్వేషణ. సరిలేని సాహస విలాసాలు గల హనుమ అలా లంకను సమీపించి భటుల కలకలం తగ్గేదాకా వేచియున్నాడు. క్రమంగా లంకలో కోలాహల ధ్వనులు తగ్గినాయి. కోట కావలి వాండ్ర గురకలు హెచ్చినాయి. అంటే నిద్రలోకి జారుకున్నారన్నమాట. దైత్యకాంతపు కటువు మాటలు తగ్గి వారు క్రమంగా నిద్రలోకి జారుకోగా కలవరింతలు మొదలైనాయి. కొందరు కామినులు సరసోక్తులుడిగి ఊర్పులు హెచ్చాయి. ఇంద్రియాలన్నీ అలసటను పొందగా పౌరజనులు వివసత్వాన్ని పొందారు. అట్టి సమయాన హనుమ ఉత్తర ద్వారం నుండి లంకలో ప్రవేశించాడు. అడ్డుకొన్న లంకిణిని పరిమార్చాడు. లంకంతా వెతికాడు. రావణాసురుని శయనమందిర పరిసర భవనాలను శోధించినాడు. సీతా దర్శనం మాత్రం కాలేదు. అప్పుడు ఇలా అనుకున్నాడు, నీవు బహుదొడ్డవాడవు అని. ఎల్ల కపులు అంటే మిగతా కపులన్నీ కూడా నువ్వు ఎంతో గొప్పవాడివి అని చెప్పి స్తుతించి, జాంబవంతాది మహాత్ములందరూ కూడా ఈ యొక్క హనుమంతుని స్తుతించి ఇక్కడికి పంపించారు కదా లంకా నగరాన్ని. అప్పుడు ఇక్కడేమో హనుమంతుల వారికి ఎప్పుడైతే సీతా దర్శనం కాలేదో అప్పుడు మనసులో ఇలా అనుకుంటున్నారన్నమాట, బహుదొడ్డవాడవు అని ఎల్ల కపులు కూడా నుతింపగా తగుదునమ్మా అని తోక పెంచుకుని వచ్చాను. పైగా శుభవార్త తెస్తానని మాట ఇచ్చి భీషణ ప్రతిజ్ఞ చేశాను. ఈ విషజ్వాలిక వంటి వార్త స్వామికి ఎలా విన్నవించను? అంటే సీతాదేవి కనిపించలేదు అనేటువంటి విషజ్వాలిక వంటి వార్తని రాముడికి ఎట్లా విన్నవించగలను అని చెప్పి ఆలోచనలో పడినారు. తదుపరి అంశం సీతను కానక హనుమ రౌద్రమూర్తి అగుట. అలా కొద్ది క్షణాలు నిరుత్సాహపడి అంతలోనే పౌరుషం తెచ్చుకుని ఉగ్రుడై ఇలా అన్నాడు, ఈ పర్వతాన్ని మృంగేయనా? ఆదిశేషువు, ఆదివరాహం, ఆది కచ్చపం వీళ్ల వీపు పచ్చడి అయ్యేటట్లుగా హేమాచలాన్ని అణగద్రొక్కన? పూలు రాలినట్టు నక్షత్రాలను నేలరాల్చనా? అష్ట దిగ్గజాలను ఒక్క చోటికి చేర్చి కట్టిపారేయనా? ఇంత చేస్తే గాని బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు వచ్చి సీతా సాధ్వి ఉన్న నెలవు నాకు చూపించరు కాబోలు అని అలుకతో ఒక ఎత్తైన భవనాన్ని అధిరోహించి
అక్కడి నుండి చూచాడు. సూర్యకిరణాలు కూడా చొరరాకుండా లతలతో అల్లుకుపోయిన ఒక పెద్ద సింసుపా వృక్షం కనిపించింది. అచ్చట సీతాన్వేషణ చేయాలనే సంకల్పంతో కదిలాడు. ఆ సమయంలో శుభసూచకంగా హర్మ్యాగ్రం మీది కేతుఘంటికలు మ్రోగాయి. సూక్ష్మాకారుడై సింసుప వృక్షాగ్రాన్ని ఆశ్రయించాడు. దాని పాదభూమిని పరికించినాడు. అక్కడ కొంతమంది రాక్షస స్త్రీలు కనిపించారు. అంటే ఆ చెట్టు యొక్క పాదభూమి అంటే ఆ మొదట్లో ఇట్లా కిందకి చూశారన్నమాట. చూస్తే అక్కడ కొంతమంది రాక్షస స్త్రీలు కనిపించారు. ఇది సుందరకాండని సంక్షిప్తంగా చెప్తూ మిగతా హనుమంతుని యొక్క వివరాలన్నీ తెలియచేసినటువంటి గ్రంథమమ్మ. చాలా అమూల్యమైనటువంటి విషయాలు. మనకి గతంలో తెలియనటువంటి విషయాలు ఇక్కడ తెలుసుకుంటున్నాం కదా! తదుపరి అంశం సీతా సందర్శనం రామముద్రిక నిచ్చుట. ఆ రాక్షస స్త్రీల మధ్య ధూళి ధూసరితమైన మేను, బాష్పవారి సంకులమైన నేత్రాలు, భర్తృవియోగ దుఃఖంచే వన్నె తరిగిన తేజం, వేడి నిటూర్పు గాడ్పులు, శూన్యమైన మనస్సు, వ్యోమంలో జగత్కారణమైన చిత్కళా స్వరూపంలా ఒకానొక స్త్రీమూర్తి కనిపించింది. ఆ మూర్తి మాటిమాటికి రామా, రఘురామా, అనాథ శరణ్య, నా మొర ఎందుకు ఆలకించవు స్వామి అంటూ విలపిస్తున్నది. ఆ విలాపాన్ని విన్న హనుమ ఆమె తప్పక సీతా సాధ్వియే అని నిశ్చయించుకున్నాడు. లంకనంతా వెదికి తన భాగ్యవశం చేత సీతను కనుగొన్నానని పొంగిపోయాడు. మళ్ళీ అంతలోనే ఆహా, రఘురాముని ఇల్లాలిక ఈ ఇక్కట్లు అని కనుల నీరు పెట్టుకున్నాడు. రాక్షస వధువు మధ్యంలో అప్పటి ఆమె స్థితి ఆడపులుల మధ్య హరిణిలా ఉన్నది. లేడి పిల్లలా ఉన్నారన్నమాట. లేడిలా ఆడపులుల మధ్య. ఆడ ఏనుగుల గుంపుకు చిక్కిన లేత తామరతూడులా ఉంది. దుర్దాంత మధ్యలో కుమిలిపోతున్న ఈ సతిని నేను ఏ త్రోవలో పలకరించాలి? ఎట్లా ఈవిడ్ని పలకరించనా? ఇంత దుఃఖంలో ఉన్నారు కదా అని మథన పడుతున్నాడు హనుమ. అంతలో సకల దోషాకరుడైన రావణుడు కస్తూరి చందన కుంకుమాది పరిమళ ద్రవ్యాదులను అలదుకొని రత్నభూషణాదులను అలంకరించుకుని సరిలేని రాజసంతో వచ్చి సీతా సాధ్విని నానా దుర్భాషలాడటాన్ని హనుమంతుడు విన్నాడు. అప్పుడే రావణుని మదమణిగిద్దామని మారుతి తలపోసినాడు. కాని బుద్ధిబలాన్ని ఉపయోగించి కార్యం చెడుతుంది అని వెనక్కు తగ్గాడు. సమయం కనిపెట్టి చెట్టు దిగి సంతోషంతో సీతాదేవికి నమస్కరించి, రాముని బంటునమ్మా నేను, వాయువర ప్రసాదం చేత అంజనాదేవికి పుట్టిన వాడిని, హనుమంతుడంటారు నన్ను. మీ క్షేమమెరింగి రమ్మని నా స్వామి అయిన శ్రీరాముడు పంపించినాడు, నన్ను నమ్ము అమ్మా, ఇదిగో రామముద్రిక అంటూ అందించినాడు. రామముద్రిక అయిన రత్నాంగుళీయకాన్ని ఆదరంతో కనుగొన్నంత మాత్రాన ఆనందాశ్రువులు చెక్కిళ్ళు జారాయి. అంగుళీయకాన్ని అందుకున్నంత మాత్రాన మేన పులకాంకురాలు పడుమాయి. కళ్ళకద్దుకున్నంత మాత్రాన కంపం కలిగింది. ఉరముపై చేర్చుకున్నంత మాత్రాన పారవస్యంతో మేనుమరచింది. చెలువుడు చెంతనున్నప్పుడు ఏ సుఖాన్ని పొందిందో ఆ మోదాన్ని ముద్రికాయుక్తితో స్మృతి జ్ఞానంతో అనుభవించింది సీతాదేవి. ఆ విధంగా చెలువుడే చెంతనున్నట్లు ప్రమోదాన్ని పొంది మందర ప్రాంజలి అయిన అంజనాసుతిని చూచి, నీ దయవల్ల కదా నాయన రామభద్రుని ముద్రికా ప్రసన్నత నాకు చేకూరింది. ఇంతసేపు ఆ ప్రమోదంలో నిన్ను నేను పట్టించుకోలేదు. లోకులకు ప్రాణమే ముఖ్య వస్తువు. అలాంటి ప్రాణాన్ని నిలిపిన నీకు ఈ స్థితిలో ఎలాంటి ప్రత్యుపకృతి చేయగలను? ఒక్క దీవెనలియడం తప్ప. రఘువంశాన్ని రక్షించిన పావని, నీవు అకల్పాంతం వర్ధిల్లు అంటూ దీవించింది సీతాదేవి. అది విన్న పావని, బంటుకేల ప్రశంసలమ్మా, మీ శిరోమణిని దయచేస్తే నే తిరిగి వెళ్తాను అన్నాడు. ఎంత వినయమో చూసారా? మీ సేవకుడిని కదా అమ్మా, నాకేమిటి ఇన్ని ప్రశంసలు అని చెప్పి. అప్పుడు జానకి, లోకంలో జనుల ఆకారం వారి ప్రజ్ఞను తెలియచేస్తుంది. ప్రస్తుతపు నీ ఆకారం నీ ప్రజ్ఞకు తగినట్లుగా లేదు.
సత్యమైన నీ రూపాన్ని చూపకపోతే నా శిరోమణిని నీకు ఇయ్యను అని సందేహాన్ని వెలిబుచ్చగా హనుమ తన నిజ రూపాన్ని చూపించినాడు. ఆ విరాట్ స్వరూపాన్ని చూచిన సీత ఆశ్చర్యాన్ని కించిత్ వెరపును పొంది జగత్రయమంతా వ్యాపించి, సర్వాత్ముడవైన నిన్ను సామాన్యునిగా తలపోసినాను. నీ రూపం భయాన్ని కలిగిస్తోంది. కృపతో ఎప్పటివలె సూక్ష్మ రూపాన్ని ధరించవలసింది అని వేడగా హనుమ తొలుతటి రూపంలో నిలిచినాడు. ముందు ఎలా వచ్చారో అట్లాంటి రూపంలోకి వచ్చారన్నమాట మళ్ళీ విరాట్ రూపం నుంచి. ఏ తదుపరి అంశం రామునికి సీతా సందేశం. ఓ మారుతి, ఈ దుఃఖవారిధి నుండి నన్ను దాటించడానికి నా పాలి భాగ్యరేఖ నీ రూపంలో వచ్చింది. నా స్వామిని విడిచి ఇప్పటికి 10 నెలలయింది. ఇప్పటి వరకు ఏదోలా ప్రాణాలను నిలబెట్టుకున్నాను. ఈ పైన ఆలస్యమైతే జీవాలను నిలుపుకోవడం కష్టమని విభునకు విన్నవించు అని పలికి కన్నీళ్లతో శిరోమణిని అతని చేతిలో పెట్టి ఇంకా రాఘవుడాడిన మాటలను ఇలా గుర్తు చేసింది. శ్రీరామచంద్రుడు సీతాదేవితో అన్నటువంటి మాటలను అట్లా గుర్తు చేసి హనుమంతుల వారికి చెప్తోందన్నమాట గుర్తు చేసుకుని. నిన్ను భార్యగా పొందిన నేను కృతార్థుడనైనాను. నా విభుత్వం హెచ్చింది అని పలికిన గారవపు మాటను గుర్తు చెయ్యి. నీవు చెంతలేకపోతే నాకు ఏ సుఖాలు భోగాలు అక్కరలేదని పలికిన అబ్బురపు మాటను జ్ఞప్తికి తెచ్చుకోమను. నిన్ను ఎడబాసి క్షణం కూడా నేను ఉండలేను. అది యుగం అవుతుంది నాకు. జగమంతా శూన్యంగా తోస్తుంది అని ఆడిన నిండు మాటలను తలుపునకు తెచ్చుకోమను. నీ సుగుణాలు ఇన్ని అని చెప్పడం సాధ్యమా అని నన్ను స్తుతించిన చనువు మాటను మనస్సులో పెట్టుకోమను. సర్వసాక్షి అయిన తానాడిన మాటలకు తానే సాక్షి. మరిప్పుడీ ఉపేక్షకు కారణమేమిటని అడుగు. మరేం జంకు లేదు. నేను తనని నిందిస్తూనే మాట్లాడానని విన్నవించు. ఇది అని ఈ విధంగా సీత తన మనస్సులోని భావాలన్నిటినీ బయటపెట్టి ఇహ ఓర్చుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. సాయిరాం. అప్పుడు హనుమ, అమ్మా శోకించకండి, మీరాడిన మాటలన్నీ రామునికి తప్పక విన్నవిస్తానమ్మా. మీ సంతోషమనే వర్షానికి అది గర్జ అయిన రాఘవ ధనుర్గుణ ఘోషణాన్ని మీరు త్వరలోనే వింటారు. ఇది నిజం, నా మాట నమ్మండి అని ఊరడించి సెలవు తీసుకుని బయలుదేరాడు. అంటే యుద్ధానికి వేంచేస్తాడు అని చెప్పి రాఘవ ధనుర్గుణ ఘోషణాన్ని అది యుద్ధభేరి మోగిస్తారు అన్నట్లుగా. తర్వాత అంశం అశోకవన ధ్వంసం. బయలుదేరాడే గాని ఎక్కడ చూచినా ధరాత్మజ అయిన సీతాదేవి దీనవదనమే కనిపిస్తోంది. విచారం చుట్టుముట్టింది. వెంటనే క్రోధం పెల్లుబికింది. తన బాహుబలాన్ని ప్రకటించకుండా వెళ్ళడానికి మనస్సు ఒప్పడం లేదు. రావణునికి తన శక్తి సామర్థ్యాలను తెలియచేయాలనుకున్నాడు. ఎదురుగా అశోకవనం నందనవనాన్ని మించి కనిపించింది. దశకంఠుని వైభవశ్రీ అంతా అందులోనే గోచరించింది. ముందు దానిని మట్టుబెట్టాలి అనుకున్నాడు. అతనిలో కపి స్వభావం హెచ్చుమీరింది. అంతే ఒక్కసారిగా విజృంభించాడు. కొమ్మలను కూల్చాడు, మొగ్గలను త్రుంచాడు, పువ్వులను నలిపాడు, ఫలాలను రాల్చాడు, వనపాలకులను గెలిచాడు. కిలకిలా నవ్వుతూ కింకరుల పొంక మణిగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగానికి హనుమ కట్టుబడుట. హనుమ సృష్టించిన భీభత్సాన్ని వనపాలకుల ద్వారా తెలుసుకున్న రావణుడు హనుమను శిక్షించమని ఇంద్రజిత్తును పంపించినాడు. మేఘనాథుడు ఆంజనేయుని మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. రావణుని ప్రత్యక్షంగా గమనించాలనే ఉద్దేశ్యంతో ఆ అస్త్రాన్ని వమ్ము చేయగలిగి ఉండి కూడా కట్టుబడినట్లుగా నటించినాడు హనుమ. బ్రహ్మాస్త్ర ప్రయోగ బంధితుడైన హనుమను అది చాలదన్నట్లు దాని సత్వాన్ని తెలుసుకోలేక సాధారణ పాశముల చేత కూడా బంధించినాడు ఇంద్రజిత్తు. అతని తామస చర్యకు బ్రహ్మాస్త్రం విఫలమైంది. అయినా హనుమ వివసుడైనట్లు నటించినాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం చే బంధించబడి ఉంటారో అప్పుడు మిగతా బంధనాలు కూడా ఉంటే కనుక ఈ బ్రహ్మాస్త్ర ఫలితం పోతుంది. అదమ్మా. అందుకని ఏమైంది, ఆ ఇంద్రజిత్తుకి ఆలోచన లేకుండా ఏం చేశాడు, అటు బ్రహ్మాస్త్రంతోనూ బంధించాడు, ఇటేమో
మిగతా పాశాలు సాధారణ పాశముల చేత కూడా బంధించినాడు. అందువలన బ్రహ్మాస్త్రం విఫలమైంది. అయినా గాని హనుమంతుడేం చేశారు? ఆ అస్త్రం విఫలమైనా కూడా కట్టుబడి ఉన్నట్లుగానే నటించినాడు. ఎందుకు? బంధించి ఎటు రావణుని సమ్ముఖానికి తీసుకెళ్తారు కదా! అదనమాట. అది ఆయన యోచన. ఆయన ప్రణాళిక. రావణుని సమ్ముఖంలో నిలబెట్టినారు. అద్భుత రూప ధైర్య కాంతి ద్యుతులతో వెలిగిపోతూ స్ఫాటికరత్న సింహాసనం మీదున్న రావణుడు హనుమను చూచాడు. అంతే, ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగానే పలవరించినట్లు, కిమేష భగవాన్నంది భవేత్ సాక్షాదిహాగతః. ఏమిటి? ఈతడు సాక్షాత్తుగా ఇటకు వచ్చిన భగవంతుడగు నందీశ్వరుడు కాడు కదా అని పైకి అనేశాడు. అంతలోనే ఆ జ్ఞానం కనుమరుగైంది. తామసం కమ్మేసింది. మహాక్రోధంతో మండిపడి అమర్షంతో దంతఘట్టనం చేస్తూ ఇలా అన్నాడు దశకంఠుడు. పళ్ళు కొరుకుతున్నాడనమాట. ఓరి కోతి! ఆ శక్రాదులకు అసాధ్యమైన లంకాపురిని జొచ్చి నన్ను లక్ష్యపెట్టక నా కేళివనాన్ని కూల్చి రక్షక భటాళిని సంహరించిన మదోన్మత్తుడు ఎవరు పంపారు నిన్ను చెప్పు. చంద్రకాంత శిలా నిర్మితమైన సభాభవనం పాలసముద్రంలా ప్రకాశింపగా చుట్టుకుని ఉన్న ఆదిశేషువులా తన వాలాన్ని పెంచి చుట్టుకుని కూర్చుని మేఘ గంభీర స్వరంతో ధైర్యంగా ఇలా అన్నాడు హనుమ. హనుమ రావణునికి హితవు పలుకుట. ఓరి స్వామిద్రోహి రావణ, విను. సాక్షాత్తు ఆ రమావల్లభుడైన శ్రీరాముని బంటును, వాయుపుత్రుడను, భూపుత్రి అయిన సీతా మహాసాధ్వి క్షేమాన్ని తెలియగోరి వచ్చాను. ఆమెను చూచాను. తిరిగి వెడుతూ నా భుజబలాన్ని నీకు కొంచెం చూపించాను. నా అప్రతీప ప్రతాపాన్ని భండనంలో ఎదుర్కోగల బంటు ఎవడున్నాడు ఈ లంకలో? నా వంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు రాముని సైన్యంలో. ఆయనతో పగవద్దు. అవనిజను అప్పచెప్పు. హాయిగా బ్రతుకు. నా మాట విను. కైలాసాన్ని కదల్పబోయిన నీ భుజబలాన్ని లీలగా అణగించిన శివుని విల్లును హేలగా విరిచిన సర్వాస్త్ర కోవిదుడైన రాఘవునికి సీతాదేవిని అప్పగించు, సుఖంగా జీవించు. రావణునికి విభీషణుని సలహా. ఆ మాటలు విన్న దశగ్రీవుడు దురాగ్రహంతో ఆజ్యాహుతికి భగ్గుమన్న అగ్నిహోత్రంలా మండిపడి చెంతనున్న వారిని చూచి, వీడు మనకు ద్రోహం చేసి కూడా ఇంకా తుళ్ళిపడుతున్నాడు. ఈ కోతిని మీరు అగ్నికి ఆహుతి చేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విన్న విభీషణుడు, అన్నా, స్వామి కార్యం మీద వచ్చిన దూతలు ఎన్ని వడమాటలైనా మాట్లాడతారు. అది దూతల స్వభావం. ఈ విషయంలో నీవు ఆగ్రహించడం తగదు. ఈ కోతికి బుద్ధి చెప్పి నీ ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలి అనుకుంటే వేరే దండన విధించు అని సలహా చెప్పాడు. అది విన్న రావణుడు, ఈ కోతికి తోకను కాల్చి పంపండి అని ఆజ్ఞను ఇయ్యగా దైత్యులంతా మహదానందంతో మారుతిని పట్టారు. మోకులను కట్టారు. నూనె గుడ్డలను తోకకు చుట్టారు. మంటలు పెట్టారు. నిలువెత్తు మంటలు ఆకాశాన్ని చుంబిస్తూ ఉంటే జ్వాలామండిత వాలంతో మారుతి రాక్షస వంశ వినాశన హేతుభూతమైన ధూమకేతువులా కనిపించినాడు. సీతాదేవి ప్రార్థనతో స్వాహావధు వల్లభుడు హనుమకు చల్లనై వెలుగుతున్నాడు. అంటే స్వాహాదేవి అగ్నిదేవుని భార్య కదా, అందుకని స్వాహావధు వల్లభుడు అంటే ఇక్కడ అగ్నిదేవుడు అన్నమాట. అగ్నిదేవుడు హనుమకు చల్లనై వెలుగుతున్నాడు. వేడి తగలకుండా చూస్తున్నాడు అన్నమాట ఆ వాలానికి, తోకకి. హనుమ లంకా దహనం. ఆగ్రహంతో హనుమ తన వాలాగ్రవహ్ని శిఖలతో లంకకు నిప్పు పెట్టాడు. లంక పూర్ణాహుతి అయింది. దేవతలు ఉపద్రష్టలు అనగా యజ్ఞకార్య పర్యవేక్షకులు కాగా, సింహనాదం వేదమంత్రాలుగా, దైత్యకులం పశువులుగా, గృహదారువులు ఇంధనంగా, కోపవహ్ని, ప్రతాపవహ్ని, లాంగూలవహ్ని, వహ్నిత్రయంగా రామార్పణ బుద్ధితో లంకను పూర్ణాహుతి చేశాడు. ఆనందవార్ధిలో అపభృత స్నానం చేశాడు. దేవతలు ఉపద్రష్టలు అనగా యజ్ఞకార్య పర్యవేక్షకులుగా, సింహనాదం వేదమంత్రాలుగా, దైత్యకులం పశువులుగా, గృహదారువులు ఇంధనంగా, కోపవహ్ని, ప్రతాపవహ్ని, లాంగూలవహ్ని, వహ్నిత్రయంగా
రామార్పణ బుద్ధితో లంకను పూర్ణాహుతి చేశాడు. ఆనంద వార్ధిలో అవభృత స్నానం చేశాడు. ఆహవకళా విశారదుడై సీతాదేవిని సందర్శించి సముద్రాన్ని లంఘించి తన కోసం ప్రతి రోమకూపము కన్నుగా ఎదురు చూస్తున్న వానర సంఘాన్ని వచ్చి చేరినాడు హనుమ. అది. ప్రతి రోమకూపము అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు కదా వానర మిత్రులు. ఆ వానరుల దగ్గరికి వచ్చి చేరాడనమాట హనుమ లంకా దహనం చేసి. ఊరుము ఉరిమినట్లు సింహ గర్జన చేస్తూ వచ్చిన మారుతిని చూచి మనవాడు విజయుడై తిరిగి వచ్చాడు, శుభవార్త తెచ్చాడు అని సంతోష తరంగితాంతఃకరణలై వనచరులంతా మధువనం ప్రవేశించి కొన్ని దుండగాలు చేశారు. దధిముఖునిచే విషయం తెలుసుకున్న సుగ్రీవుడు కినుకమాని కపిముఖ్యులతో కలిసి రామ సందర్శనం చేశాడు. ఇదంతా కూడా మనం విపులంగా సుందరకాండలో ఇటు చదువుకున్నాం కదా అమ్మ. ఈ ఏడాది చక్కగా ఇట్లా విభిన్న రీతిగా ఈ యొక్క హనుమత్ చరిత్రం పారాయణ చేద్దాము అని. ప్రతి ఏడాది అయితే మనం సుందరకాండ గ్రంథాన్ని మొత్తం 68 సర్గలు కూడా పారాయణ చేసుకుంటూ ఉంటాం. అయితే చూసారా దీనిలో కూడా చక్కగా సుందరకాండ సంక్షిప్తంగా మనకి చదువుకోవటానికి అవకాశం వచ్చింది కదా. తదుపరి అంశం సీతా వృత్తాంత విన్నపం. రాముడు హనుమను స్తుతించుట. ఏ వికారము లేకుండా నిలబడి హనుమ 2 చేతులు జోడించి శిరస్సున చేర్చి తన సీతాదర్శన వృత్తాంతాన్ని ఏ తొట్రుపాటు లేకుండా రామునితో ఇలా చెప్పసాగాడు. చూచాను జానకిని, తరువు క్రింద ఉన్న తరుణీమణిని చూచాను. స్థిర దృష్టిని వహించి ఉపవాసాల చేత చిక్కి జడలు కట్టిన కురులతో ఉన్న సీతాదేవిని చూచాను. వేడి నిట్టూర్పు గాడ్పుల వాడి భావాన్ని నిన్ను చేర్చి బాధల కోర్చి నీ నామమే జపంగా ఉగ్ర తపస్సు చేస్తున్న సీతా సాధ్విని చూచాను. అశోకవనంలో ఉన్న శోక వనరాశి గాసి చెందియున్న భూపుత్రిని చూచాను. ఈ విధంగా శుభస్థితిని ముందు తెలిపి తాను సముద్రాన్ని దాటింది మొదలుగా లంకలో జరిగిన విషయాలన్నీ తాత్సారం లేకుండా సవిస్తరంగా యుద్ధనీతి పురస్కారంగా చెప్పాడు. చెప్పి భద్రంగా తెచ్చిన శిరోమణిని కళ్ళకద్దుకుని కాకుత్సుని కందించినాడు. ఇక్కడ చూసారా అమ్మ, శుభస్థితిని ముందుగా తెలిపి. అది ఏదైనా అంశం ఇతరులకి చెప్పాలి అంటే నిజమైన ఆత్మీయులు ఏం చేస్తారు, ముందు మంచి మాట చెప్పి తర్వాత నిదానంగా ఆ యొక్క అంశంలోని కష్ట నష్టాలు గాని వగైరా వివరాలు తెలియచేస్తూ ఉంటారు. అట్లా ఎంతో దీనావస్థలో మానసికంగా దీనావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్వేదంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి ముందస్తుగా సీతాదేవికి సంబంధించిన శుభ సమాచారాన్ని శుభస్థితిని ముందు తెలిపి తరువాత తాను తన పయనంలో ఎదుర్కొన్నటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా తెలియచేశారట. చూడండి ఎంత బుద్ధి కుశలతో కదా. శిరోమణిని చూడగానే సీతను చూచినట్లయి తపోపశమనాన్ని పొంది ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడే రాముడు హనుమను ఇలా స్తుతించినాడు. మారుతి, అనితర సాధ్యమైన ఈ కృత్యాలను నీవుగాక మరెవ్వరు చేర్చగలరయ్యా. మా రఘువంశాన్ని రక్షించడం కొరకే జన్మనెత్తిన వాడవు. వాయు వేగంతో వారాసిని దాటవశమా? దాటితే మాత్రం సర్వ సుపర్వ భయద ప్రతాపుడైన దశగ్రీవుని లంకను తేరి చూడతరమా? శౌర్య సముద్రేకంతో సముద్రాన్ని దాటి శత్రునాశనం చేసిన నీవు సామాన్యుడవుగావు. వాయువు గరుడు వీరిద్దరూ పారావారాన్ని దాటగలరేమో గాని నీవలే కార్యసాధకులు కాగలరా? అది సరే, లంకజొచ్చిన రుద్రుడైన ప్రాణాలతో తిరిగి రాగలడా? నీకే చెల్లింది కృతకృత్యుడవు నీవు. నిన్ను ఆ చతురాస్యుడు కూడా కీర్తించలేడు. అన్య జనులకు సాధ్యమైన దానిని అలవోకగా నెరవేర్చావు. దీనికి ప్రత్యుపకారం చేయలేను ఈ ఒక్క ఆలింగనం తప్ప సాయిరా అని అన్నాడుట శ్రీరాముడు. ఈ విధంగా అందరిలోనూ మిన్నగా హనుమను కీర్తించి కపిసేన సహాయంతో వార్ధిని తరించి రావణుని వధించి సీతా సమేతుడై అయోధ్యకే తెంచి మహావైభవంతో
పట్టాభిషిక్తుడైనాడు శ్రీరామచంద్రుడు. ఇంతవరకు విన్న శతానందుడు వశిష్ఠునితో జగత్ ప్రాణాత్మజుడైన మారుతి వృత్తాంతాన్ని ఇంకా వినాలని ఉంది, సెలవీయండి మహాత్మా అని కోరగా, దయాగరిష్ఠుడైన వశిష్ఠుడు అవతలి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. శతానంద, చతురాస్యుడైన నుతించలేని సంజీవరాయని వృత్తాంతం నే చెప్పగలనా? సీతారాములకు పునర్జీవనాన్ని కల్పించడమే కాదు, రామహితాన్ని కోరి పెక్కురకు ఉపకారం చేసిన అతని ఆశ్చర్యకర ప్రభావాన్ని సంక్షేపంగా చెబుతాను వినుము. హనుమ లోకోపకార కృత్యాలు. విభీషణుని సహృదయతను రామునికి చెప్పి అతనిని లంకారాజ్యాభిషిక్తుని చేయించినాడు హనుమ. యుద్ధంలో మరణించిన కపులనందరినీ విశల్యకర్ణిని తెచ్చి పునర్జీవితులుగా చేశాడు హనుమ. రణభూమిలో మూర్ఛితుడైన లక్ష్మణుని ప్రాణాలను రక్షించినాడు హనుమ. తన వాగమృత ధారలతో భరతుని శోకాన్ని పోగొట్టినాడు హనుమ. యుద్ధంలో అనేక మంది ధనుజుల మదాన్ని అణిచినాడు హనుమ. అపురూపమైన మహిమలను అనేకం చూపించినాడు. శతకోటి ప్రవిస్తరమైన రామాయణ కథ అనే హేమమాలికకు మహానాయక రత్నం హనుమ. శతానంద, విను. హనుమ విభీషణునికి చేసిన ప్రత్యుపకారం చెబుతాను వినుము. లంకలో జానకి స్థితిని ఆంజనేయుని ద్వారా విన్న రాఘవుడు దశకంధరుని సంహరించాలనే జిగీషతో వీర వానర సైన్యంతో దక్షిణ సముద్ర తీరంలో విడిది చేశాడు. ఆ వార్త తెలిసిన రావణుడు తన మంత్రులతో ఆలోచన చేశాడు. వారందరూ చతుర్విధ పురుషార్థాలకు విరుద్ధమైన దుర్మంత్రాన్ని బోధించేవారే కాని ధర్మబోధ చేసిన వాడు ఒక్కడు లేడు. ఒక్క విభీషణుడు మాత్రం పరస్త్రీ వ్యామోహం చెడ్డదని బోధించి లోకైకమాత అయిన సీతాదేవిని రామునికి అప్పగించి శుభస్థితిలో జీవించమని హితవు చెప్పాడు. ఆ మాటలు విని ఆ మాటలు రావణుని చెవికి ఎక్కలేదు సరిగదా. విభీషణుని దూషించినాడు. ఇహ లంకలో ఉండడం తగదని భావించి అతను తన నలుగురు సహచరులతో కలిసి ఎగిరి వచ్చి మింట నిలిచి తాను శరణార్థిగా వచ్చిన విషయాన్ని దక్షిణ సముద్ర తీరంలో వానర సైన్యంతో కలిసి విడిది చేసిన శ్రీరామచంద్రునికి విన్నవించాడు. అప్పుడు రాజైన సుగ్రీవునితో సహా అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, మైందుడు ఇత్యాది వానర ప్రముఖులంతా ఇలా అన్నారు. దూషిత స్వాంతులు, దోషాటులు, బహువేషధారులు, మదాంధులు అయిన రాక్షస కులంలో పుట్టి శత్రుపక్షం వాడైన రావణుని తమ్మునికి శరణు ఇయ్యడం తగదు అని తమ అభిప్రాయంగా ఆ సమయాన రామునికి విన్నవించారు. విభీషణుడు గుణశాలి అని రామునకు ఆ సమయంలో హనుమ చెప్పుట. అప్పుడు ఆర్తరక్షా పరాయణుడైన హనుమ ఇలా అన్నాడు. రామా, శరణాగత వత్సల, ఈ ప్రధానులు పలికిన పలుకులు కార్యబాహ్యములు, దోషహేతువులుగాను నాకు తోస్తూ ఉన్నవి. ఈ విభీషణుడు మన మర్మాలను తెలియగోరి వచ్చిన గూఢచారి అయితే వేషం మార్చుకుని వస్తాడే గాని నిజ రూపంలో వస్తాడా? ఒకవేళ రూపాంతరంలో వచ్చిన పలుకులలోని దుర్భావ సద్భావాలను పరిశీలించవద్దా? ఆ బ్రహ్మ సైతంలోనున్న ప్రబలమైన భావాన్ని ఆకార వైఖరి మాటున దాచగలడా? శరణుగోరి వచ్చిన రావణునికి తమ్మునికి అభయప్రదానం చేశాడు రాముడు అంటే ఇంతకంటే దేవరకు ప్రతిష్ఠ ఏముంటుంది? శరణు కోరి వచ్చిన వాడు శత్రువు ఎలా అవుతాడు? మనం వారధి దాటి లంకా ప్రవేశం చేసిన మీదట ఈ విభీషణుడు శరణార్థి అయి వచ్చి ఉంటే అది శత్రుదేశం కావున మనం అనుమానించవచ్చు. ఇతడు ఉచిత కాలజ్ఞుడు కనుకనే రావణుని మూర్ఖత్వాన్ని, రాక్షస వంశ వినాశాన్ని, ఎదుటివారి విజయాన్ని ముందే ఊహించి యుద్ధం ప్రారంభం కాకముందే వచ్చి శరణు కోరాడు. ఈతను గుణశాలి. ఇతని మాటలలో భేదం నాకు ఏమీ గోచరించడం లేదు. నన్ను వధించమని ఆజ్ఞాపించిన రావణునకు నీతి బోధ చేసి నా మదికి హితవుగా పలికిన పుణ్యమూర్తి ఇతడు. ఇతని రాకలోని ఆంతర్యాన్ని చెబుతాను, ఆలకించండి. వాలిని వధించి
సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన మీ ప్రతాపాన్ని, ఔదార్యాన్ని, శరణాగతత్రాణ బిరుదాన్ని విని రావణుని వధించి తనను లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తారనే కాంక్షతో అభయాన్ని అర్థించి వచ్చాడు ఈతడు. ఈతడు మన పక్షంలో ఉంటే దానవుల మర్మాలన్నీ తెలుసుకోవచ్చు. ఈతను ధార్మికుడు. తమరు అభయాన్ని ఇయ్యడంలో తప్పేమీ లేదు. నాకు తోచింది విన్నవించాను స్వామి. ఆపై దేవరవారి చిత్తం. ఎంతో యుక్తియుక్తంగా మాట్లాడిన హనుమ పలుకులలోని దూరదృష్టిని, రాజనీతిజ్ఞతను విని మ్రొక్కిన వారి చేతులు నరకడం మా వంటి క్షత్రియులకు తగని పని అని అభయప్రదానం చేశాడు శ్రీరామచంద్రుడు. సగౌరవంగా స్వాగతమియండి రాక్షసరాజుకు అన్నాడు రామచంద్రుడు. విభీషణుని భావి రాక్షసరాజుగా రాఘవేశ్వరుడు సంబోధించి సంభావించడంలోని ఆంతర్యాన్ని గుర్తెరిగాడు హనుమ. ఎంతో ఆనందించినాడు. శతానంద, ఇది హనుమ యొక్క పరోపకార పారీణత, బుద్ధి కుశలత. సుగ్రీవ అంగద జాంబవంతాదులు చెప్పినా వినకుండా హనుమ మంత్రాంగమును పాటించినాడు రాముడు. రాముని నియమం హనుమకు తెలుసు. సమీరసుతుని స్వాంతం రామునికి తెలుసు. లంకలో రావణునికి సలహా చెప్పినట్లు చెప్పి తనకు ఉపకారం చేసిన విభీషణుడు లంకారాజ్య పట్టాభిషిక్తుడు కావడానికి కారకుడయ్యాడు హనుమ. కార్య సాధనకు సమయోచితంగా ఆలోచన చెప్పడంలో మంత్రి, చెప్పిన పనిని వంచన లేకుండా చేయడంలో భృత్యుడు, దుఃఖం వచ్చినప్పుడు ధైర్యవచనాలను చెప్పి శోకార్తిని తీర్చడంలో బాంధవుడు, మాట పొందికప్పు తెలిసి మనస్సున మనసై మెలగడంలో ఇష్టసఖుడు, ప్రస్తుతించడంలో భట్టుకవి, తోడుగా నిలవటంలో కొడుకు, ఇన్ని సుగుణాల వారాసి కనుకనే హనుమ రాముని చిత్తాన్ని చూరగొన్నాడు. బల, నీతి, బుద్ధి, సరసోక్తి, మృదుభావ, కార్యనిర్వహణ, సత్య, వివేక ఇత్యాది శుభలక్షణాలు కలవాడు కనుకనే రాఘవేశ్వరుని మెప్పు పొందినాడు హనుమ. లేకపోతే నరనాథుల కొలువు చేయడం తరమా? అఖిల దూత దయానిష్ఠుడైన వశిష్ఠుడు హనుమ యొక్క అవతల వృత్తాంతాన్ని ఇలా చెప్పినాడు. శతానంద, వినుము. విభీషణుని సలహా మేరకు రాముడు సముద్రుని 3 రోజులు ప్రార్థించినాడు. ప్రయోజనం లేకపోయింది. శిక్షించడానికి బాణప్రయోగం చేయబోయేసరికి దారి ఇచ్చాడు. విశ్వకర్మ కుమారుడైన నలుని సారథ్యంలో వానరులంతా పెద్ద పెద్ద చెట్లను, ఏనుగంత బండరాళ్లను తెచ్చి సేతు నిర్మాణం చేసినారు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? హనుమ చేసిన ఇతర అద్భుత కృత్యాలు అనేటువంటి అంశం రీత్యా రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.